నాడు వేదిక మార్పు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్రలో నిర్వహించాలి అనుకుంటున్న కార్యక్రమం చివరి నిమిషంలో వేదికను ఎందుకు మార్చారు? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రతి ఏటా నిర్వహించే టీడీపీ మహానాడు వేదిక ఖరారైంది. ఈ ఏడాది పసుపు పండుగను నెల్లూరులో నిర్వహించనున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా టీడీపీ నేతలందరితో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. తొలుత ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించాలని మంత్రి లోకేష్ తో పాటు పార్టీ కేంద్ర కార్యాలయం భావించింది. శ్రీకాకుళం నేతలు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మహానాడుకు తరలివచ్చే వేలాది మంది కార్యకర్తలకు వసతితో పాటు రవాణా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం. మహానాడుకి ఎంపిక చేసిన స్థలాన్ని వెళ్లే మార్గంలో వంతెన మరమ్మతులు జరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, అక్కడ కార్యక్రమం నిర్వహించడం శ్రేయస్కరం కాదని ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు చెబుతున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో ఒంగోలులో నిర్వహించిన మహానాడు టీడీపీ చరిత్రను మలుపు తిప్పిన వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలంతా ఐకమత్యంగా నిలిచి జయప్రదం చేశారు. గత జగన్ సర్కార్ ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా ప్రైవేటు బస్సులు, ట్రాక్టర్లు, లారీల్లో సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. ఆనాడు కార్యకర్తల్లో, నేతల్లో కసి కనపడింది. అప్పటి స్ఫూర్తిని తీసుకుని ఈసారి మహానాడును ప్రకాశం జిల్లాకు ఎగువన, తిరుపతికి దిగువన ఉన్న నెల్లూరులో నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నెల్లూరులో మహానాడు నిర్వహించలేదని, ఇప్పుడు నిర్వహిద్దామని చంద్రబాబు ఆదేశించారు. దీనికి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు సైతం సుముఖత వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఈ కమిటీలను వచ్చే వారంలో నియమించనున్నారు. నెల్లూరులో మహానాడు నిర్వహణకు టీడీపీ శ్రేణులు స్థల అన్వేషణ చేస్తున్నాయి. ఇఫ్కో, సెజ్, బొడ్డువారిపాలెం, కనపర్తిపాడులో పలు స్థలాలను స్థానిక నేతలతో కలిసి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ పరిశీలించారు. 44 ఏళ్లలో తొలిసారి నెల్లూరులో నిర్వహించ తలపెట్టిన మహానాడును విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కంకణం కట్టుకున్నాయి. నేతలందరినీ సమన్వయం చేసుకుని కార్యక్రమం జయప్రదం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.